సార్ బాబు గారు ఒకటండి, ఇక్కడికి వచ్చిన మేము ముగ్గురు మాత్రమే కాదు సార్, పెదకూరుపాడు నియోజకవర్గంలో ఎంతో మంది ప్రజాప్రతినిధులు, మాజీ ఎంపీపీలు, ప్రెసిడెంట్ వైస్ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు ఎంతో మంది వచ్చున్నారండి. వైసీపీ నుంచి రావడానికి ఇంకా రానున్న కాలంలో ఎంతో మంది మీ ఆధ్వర్యంలో పనిచేయడానికి ఎంతో ఉత్సాహంగా పోరాడుతూ ఉన్నారండి. ఒకటే, వైసీపీ గవర్నమెంట్ 2019లో ఒక్క ఛాన్స్ అని వచ్చింది, దాంట్లో మేమందరం కూడా తప్పు చేస్తున్నాం, ఖచ్చితంగా తప్పు చేస్తున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదండి, బ్యాక్ టు బ్యాక్ కాంట్రాక్టర్ అండి. ఆయన నెంబర్ 1 కాంట్రాక్టర్. ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే అతని కింద సబ్ కాంట్రాక్టర్లు అండి. అతను రాష్ట్రంలో దోచుంది ఏమీ లేదండి, మట్టి, ఇసుక, మందు అన్ని రకాలుగా దోచేస్తూ ఉన్నారండి. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రానున్న కాలంలో మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకొని మన రాష్ట్రాన్ని, మనకి అమరావతిని నిర్మించిన సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి